గతించినటువంటి వారం 10 ఆజ్ఞలు ఈ సబ్జెక్ట్ కొరకు ఒక ఇంట్రడక్షన్ని మనం చూసాం. అనగా ఆజ్ఞ ఎందుకు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాం. అసలు 10 ఆజ్ఞలు దేవుడు ఎందుకు రాయించాడు, అప్పట్లో వారికైనా మనకేమన్నా ఉపయోగం ఉందా అనేటువంటి విషయాన్ని గతించినటువంటి వారం క్షుణ్ణముగా స్పష్టముగా మనం ధ్యానించడం అనేది జరిగింది. ఈ వారం నుండి ఒక్కొక్క ఆజ్ఞను మనం ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. మొదటి ఆజ్ఞతో ఈ వారం మనం ప్రారంభించుదాం. మొదటి ఆజ్ఞ ఏమిటంటే చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకుండరాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మొదటి ఆజ్ఞ, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, నేను తప్ప వేరొక దేవుడు. చెప్పండి అందరు కూడా, మొదటి ఆజ్ఞ ఏంటమ్మా? నేను తప్ప వేరొక దేవుడు నీకుండరాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. సాధారణముగా మన జీవితంలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని పెద్దగా పట్టించుకోం, అవునా? ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది మనం పట్టించుకుంటామమ్మా. ఇప్పుడు మీరున్నారండి, మీరు నా జీవితంలో కానీ నా దృష్టిలో మీరు ఏ స్థానంలో ఉన్నారో అంటే అంత గొప్పగా ఉన్నారా, ఇంత ఇలా ఉన్నారా అనేటువంటి విషయాన్ని మనం పెద్ద పట్టించుకుంటామా? పెద్ద పట్టించుకోం. కానీ ఎప్పుడైతే ఎవరు ఫస్ట్ ఉన్నారు అనేటువంటి ప్రశ్న మన జీవితంలో కానీ మన ముందు కానీ ఎప్పుడైతే తలెత్తుతుందో వెంటనే గందరగోళం అక్కడి నుంచి ప్రారంభమయ్యేది, అవునా? అప్పుడు వరకు ఎవరు ఏ స్థానంలో ఉన్నారో మనం ఏం పట్టించుకోం. నీ జీవితంలో నేను ఏ స్థానంలో అయినా ఉండొచ్చు, లేకపోతే నువ్వు నా జీవితంలో ఏ స్థానంలో అయినా ఉండొచ్చు. కానీ ఎవరు ముందున్నారు, హూ ఈస్ ద ఫస్ట్ అండ్ హూ ఈస్ ద నెంబర్ 1 ఇన్ యువర్ లైఫ్ అనేటువంటి విషయానికి వచ్చేసరికి వెంటనే అక్కడి నుంచి ఒక ఆలోచన, ఒక విధానం అనేది మారిపోతూ ఉంటుంది. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నేనే నీ జీవితంలో ఫస్ట్ స్థానంలో ఉండాలి, నేనే నీ జీవితంలో నెంబర్ 1గా ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు అనేటువంటి విషయాన్ని దేవుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇలా చెప్పడానికి గల కారణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఈ యొక్క వాక్యంలో నుండి, లేకపోతే ఈ యొక్క మొదటి ఆజ్ఞలో నుండి 3 విషయాలు, 3 పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. 3 పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. వాటిని మీరు శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే గాడ్స్ రిక్వైర్మెంట్, అనగా దేవుని ఆవశ్యకత. దేవుని ఆవశ్యకత ఇది 3వ వచనంలో మనకి స్పష్టముగా చూస్తూ ఉంటాం. అక్కడే ఇందాక మనం అందరం కూడా ఏక స్వరముతో చెప్పినది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుని కోరిక చాలా సింపుల్. దేవుని కోరిక చాలా సింపుల్. ఏమిటంటే మన జీవితంలో నీ మొదటి స్థానంలో నేనే ఉండాలి. ఇదే దేవుని కోరిక. అంతకంటే దేవునికి విపరీతమైనటువంటి కోరికలు ఏమీ కూడా లేవు. దేవుని యొక్క ఆవశ్యకత, ద రిక్వైర్మెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రిక్వైర్మెంట్ ఏమిటంటే, లేక దేవునికి ఉన్నటువంటి ఒక సింపుల్, అతి యొక్క చిన్నదైనటువంటి కోరిక ఏమిటంటే, నా జీవితంలో దేవుడు మొదటి స్థానంలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే దేవుని కోరిక. దీన్ని కూడా నెరవేర్చలేనిటువంటి ఒక క్రైస్తవుడు దేవుని రాజ్యం వెళతాడంటే అది నిజంగా మనము వెక్కెక్కిపడి నవ్వుకోవలసినటువంటి విషయమే. దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వలేనిటువంటి విశ్వాసి అను దేవుని ప్రేమిస్తున్నాడు అంటున్నాడంటే పెద్ద జోక్ వేసినట్టు అన్నమాట.
లేకపోతే నేను పరలోక రాజ్యానికి వెళతాను అన్నాడంటే ఇంకా గొప్ప జోకేసినట్టు అన్నమాట. దేవుడు ఆజ్ఞలలోకెల్లా మొదటి ఆజ్ఞ ఆయన చెప్పినది ఏమిటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండనే ఉండకూడదు. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఈ యొక్క నిర్గమకాండంలోనే, నిర్గమకాండము 34వ అధ్యాయం ఒక మాట అంటాడు. ఒకసారి చూడండి. దీన్నే చాలామంది మతోన్మాదులు వాడుతూ చాలా ఇదిగా వారు వెక్కిరిస్తూ ఉంటారు. 13వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 13 నుండి 14 వరకు చదువమ్మా. కాబట్టి వారి బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పగులగొట్టి, వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఎందుకంటే వేరొక దేవునికి నువ్వు నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము కలిగినటువంటి యెహోవా. హల్లెలూయా. ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఇది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెబుతున్నటువంటి మాట. ఆయన ఏమంటున్నాడంటే, కాబట్టి మీరు వారు బలిపీఠములను పడగొట్టాలి, వారు బొమ్మలను పగులగొట్టాలి, వారి దేవతా స్తంభములను పడద్రోయాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. చాలామంది ఈ వాక్యాన్ని పట్టుకొని బయట ఉన్నటువంటి కొంతమంది మిడిమిడి జ్ఞానంతో ఉండేటువంటి వారు ఉంటారు. మిడిమిడి జ్ఞానం అంటే సగం తెలిసి సగం తెలియదు, పెద్ద ఏం తెలీదు, ఎవడో చెప్పిన మాటలు చెవిలో పడతాయి, అది పట్టుకుని ఓ రెచ్చిపోతూ ఉంటాడు. ఆన్నే మిడిమిడి జ్ఞానం అంటారనమాట. ఆ మిడిమిడి జ్ఞానంలో ఉన్నవాడు వచ్చిన ఒక్కటే పట్టుకుని అంటాడు, బలిపీఠాలను పడగొట్టమన్నాడు, బొమ్మలన్నిటినీ పగలగొట్టమన్నాడు, దేవతా స్తంభాలను అంటే గజ స్తంభాలు, ఆ స్తంభాలు, ఈ స్తంభాలు అంటారు కదా, ఈ స్తంభాలన్నిటినీ మీరు కూల్చివేయాలి అని యెహోవా దేవుడు చెప్పాడు. అంటే ఇక్కడ దేవుడు గొడవలు పెడుతున్నాడనా అర్థం? అమ్మా సరే ఆలోచించండి. దేవుడు గొడవలు పెడుతున్నాడా? చాలామంది ఈ వాక్యాన్ని లేక ఈ వచనాన్ని పట్టుకొని చాలా విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు, దేవుణ్ణి దూషించేటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈరోజు వీటన్నిటికీ కూడా సమాధానాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వర్తమానమే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నాడు, రే నేను మిమ్మల్ని పంపించేటువంటి దేశంలో ఆ యొక్క బొమ్మలు ఉండకూడదు, అటన్నిటిని పడగొట్టేయండి. ఆ బలిపీఠాలు కట్టారు కదా, బలిపీఠాలన్నీ కూల్చివేయండి. ఆ దేవతా స్తంభాలు నిలబెట్టారు కదా, వాటన్నిటినీ కూల్చివేయండి. ఎందుకనంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండడానికి వీల్లేదు, నాకు తప్ప నువ్వు ఎవరికి నమస్కారం చేయడానికి వీల్లేదు. ఎందుకనంటే నేనే రోషము కలిగినటువంటి దేవుడను. హల్లెలూయా. నేనే మాట్లాడేటువంటి దేవుడను, నేనే విడిపించుటకు శక్తి కలిగినటువంటి వాడను. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు వాటన్నిటినీ కూడా ప్రాడద్రోసి రోషము కలిగినటువంటి దేవుణ్ణైన నన్ను మాత్రమే మీరు ఆరాధించాలని ప్రభువు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని ఆలోచన చేయాలి. దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు అనగా, దేవుడు ఎంతమంది ఉన్నారని మరి అది గట్టిగా చెప్పాలమ్మా, గట్టిగా చెప్పాలి. దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకడే దేవుడు. కానీ మన హృదయాల్లో అనేకమైనటువంటి దేవుళ్ళు ఉంటూ ఉంటారు. అందుకనే చాలా సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ అనేటువంటి ఆ యొక్క సేవకుడు లేకపోతే భక్తుడు ఒక మాట అన్నాడు. ఏమనో తెలుసా? దేవుని కంటే ఎక్కువగా నీ జీవితంలో దేన్నైతే నువ్వు ప్రేమిస్తావో, లేక దేవుడు ఉండవలసినటువంటి స్థానములో దేన్నైతే నువ్వు పెడతావో, నీ జీవితంలో అదే ఒక విగ్రహం అన్నాడు. అదే విగ్రహం, అదే నువ్వు చేసే విగ్రహారాధన అన్నాడు మార్టిన్ లూథర్. నీ జీవితంలో
దేవుడు ఉండవలసినటువంటి స్థానములో దేన్నైతే నీ బ్రతుకులో ముందు పెడతావో అదే నీ జీవితంలో ఒక విగ్రహం. అలా దేవుని కంటే ముందు నువ్వు ఎన్ని పనులు లేకపోతే ఎన్ని విషయాల్లో దేవుణ్ణి ఎంత వెనక పెడతావో అన్ని విగ్రహాలను నువ్వు నీ హృదయంలో పెంచి పోషిస్తున్నటువంటి వాడవని. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు బహిరంగంగా కనబడేటువంటి ఆ యొక్క విగ్రహాలను వీటిని దేవుడు ధ్వంసం చేయమని చెప్తే, ఈ కొత్త నిబంధన కాలంలో జీవిస్తున్నటువంటి మనకు నీ గుండె లోపల ఉన్నటువంటి విగ్రహాలను పగలగొట్టమని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. గొడవలు పెట్టుకోమని దేవుడు చెప్పడం లేదా? గొడవలు పెట్టుకోమని దేవుడు చెప్పడం లేదు. నీ యొక్క జీవితంలో దేవుని కంటే ముందు స్థానంలో నువ్వు ఎవరిని పెట్టావో, దేన్ని పెట్టావో ఆ విగ్రహమును నువ్వు పగలగొట్టి దేవునిని మాత్రమే నువ్వు ఆరాధించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, మనుషులముగా మన జీవితాల్లో మనిషి పుట్టుకతోనే దైవం కొరకు అన్వేషించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఈ లోకంలో ఈ సృష్టినంతటిని నువ్వు చూసినా, జంతువుల దగ్గర నుండి నీకంటే భారీగా పెద్దవైనటువంటి జంతువులైనా, నీకంటే గొప్పగా కనబడేటువంటి ఈ సృష్టినైనా, దేన్నైనా నువ్వు తీసుకున్నా ఏది కూడా ఆరాధించుటకు స్తుతించుటకు దైవాన్ని ఏది కూడా వెతుక్కోదు. ఆరాధించుటకు స్తుతించడానికి మహిమపరచుటకు ఒక దైవాన్ని వెతుక్కునేటువంటి జీవి ఎవరైనా ఉన్నారు అంటే అది మానవుడు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. నీవు నేనే పుట్టుకతోటి దేవుడుగాను దైవంగాను ఎవరిని ఆరాధించాలి, ఎవరిని స్తుతించాలనేటువంటి అన్వేషణలో ఉండేది నీవు నేనే. ఈ సృష్టి ఏది కూడా కాదు. అందుకని దేవుడు మనకే చెబుతున్నటువంటి మాట, నేను తప్ప నీ జీవితంలో వేరొకరు ఉండకూడదు. చాలాసార్లు మన జీవితంలో దేవుని కంటే కొన్ని విషయాలను మనం ఎదర పెట్టుకొని దేవుణ్ణి దూరం పెడుతూ ఉంటాం. దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క బోధినెస్ అనగా ఆ యొక్క ప్రాముఖ్యతను, ఆ యొక్క గొప్పతనమును మన జీవితంలో వేరే విషయాలకు మనం ఎక్కువగా ఇస్తూ ఉంటాం. అది దేవుని దృష్టిలో విగ్రహారాధనతో సమానం. నువ్వు రోడ్డు ప్రక్కన ఉండేటువంటి ఆ బొమ్మలకి వాటికి వీటికి మొక్కనవసరం లేదా? నీ గుండెలోనే పెట్టుకుంటున్నావు విగ్రహాన్ని. దాన్ని ఈరోజు నువ్వు పగలగొట్టాలి. దేవుని కంటే నువ్వు ఎక్కువగా చూసుకునేటువంటి కొన్ని విషయాలు అన్నీ చెప్పడానికి సమయం సరిపోదు కనుక కొన్ని మీ ముందు ఉంచి నేను రెండో పాయింట్కి నేను వెళ్తాను. వాటిలో మొట్టమొదటిది ఏమిటంటే ది గాడ్ ఆఫ్ ప్లెజర్స్, అనగా సుఖభోగాలు అనేటువంటి ప్రతిమను దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వారు కొంతమంది ఉంటారు. సుఖభోగాలు, ఈ సుఖభోగాల కొరకు దేవుడు ఒక వాక్యాన్ని, ఒక మాటను రాయించాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుండి 19వ వచనం వరకు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసినటువంటి సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సును నుంచుచున్నారు. అమ్మా, వారి కడుపే వారి దేవుడు. ఉదయాన్నే లేచి దేవుని యొక్క మందిరానికి రావడానికి ఒళ్ళొంగదో, బద్ధకం. సమయానికే దేవుని యొక్క మందిరంలో అడుగు పెట్టలేనిటువంటి విశ్వాసులు బద్ధకం, ఒళ్ళొంగదో. మామూలు సమయాల్లో పొద్దున్నే లేచి క్యారేజీలు పట్టుకొని పనిలోకి వెళ్ళిపోతాం. పొద్దున్నే లేచి సమయం ఇంకా అవ్వకుండానే ఫ్రెష్ అప్ అయిపోయి ఉద్యోగానికి వెళ్ళిపోతాం. అన్నిటిలో క్రమము నువ్వు మెయింటైన్ చేస్తావు. కానీ దేవుని యొక్క విషయానికి వచ్చేసరికి, ఆరాధన విషయానికి వచ్చేసరికి, ఉపవాస ప్రార్థన కూడికల విషయానికి వచ్చేసరికి ఒళ్ళంతా బరువే.
ఆఖరికి మురుకులో ఉన్నటువంటి పందైనా ఏదైనా ఒక రాయేస్తే టప్మని లేచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోద్దేమో, కానీ దేవుడు ఎన్ని దెబ్బలు కొట్టినా దున్నపోతి మీద వర్షం పడినట్టు ఇంట్లో నుంచి కదలలేని విశ్వాసులు ఉంటారు. బద్ధకం, సుఖభోగాలకు అలవాటు పడిపోయావు. మంచం దిగడమే నీకు ఇష్టం ఉన్నది. అసలు 10ంటికి లేగుతాం, లేటుగా లేచాను ఉపవాస ప్రార్థనకి, రేపొద్దున్న వెళ్దాంలే. లేటుగా లేచాం, ఇంకా పిల్లల్ని సండే స్కూల్కి పంపుతాం, ఒరే మీరు కూడా ప్రార్థనకి వెళ్ళి తిరిగానులే, తొందరగా రెడీ అయిపోండి. నీకున్నటువంటి నీ సోమరితనం, నీ సుఖభోగాలు, నీ బద్ధకమే నీ యొక్క పతనానికి, దేవుని యొక్క కోపము నీపైన నీ కుటుంబం పైన రగలడానికి కారణం. ఎందుకనంటే దేవుడు ఉండవలసినటువంటి స్థానంలో నీ సుఖభోగాలను పెట్టావు కాబట్టి. నేను ఎప్పుడు పెట్టానండి అని అనుకోవచ్చును. పైకి దేవుడంటే మాకు చాలా ప్రేమ అండి, దేవుని కొరకు ఇదిగో ప్రాణాలు ఇచ్చేద్దామండి. నువ్వు రెడీ అయ్యి మందిరానికి రా ముందు, ఆ తర్వాత ప్రాణాలు ఇచ్చేద్ది. కానీ నీ సుఖభోగాముల యందు నువ్వు అక్కడే ఉండిపోయి, ఆల్ నైట్ ప్రేయర్కి ఎంతమంది వస్తున్నారు మీలో? ఉపవాస ప్రార్థనలకు ఎంతమంది వస్తున్నారు మీలో? నీ సోమరతనమే నీ దేవుడైపోయాడు. నెలలో 2 రోజులు కూడా ఉపవాసం లేనిటువంటి విశ్వాస యొక్క బ్రతుకు సోమరతనం కాదా? ఒక్కరోజు కూడా ఉపవాసం లేనిటువంటి నీ యొక్క ఆత్మీయ జీవితం సుఖభోగాల్లో పడిపోవడం కాదా? నీ సుఖభోగాలే నీ దేవుడు అంటే, దేవుడి కంటే నీ సుఖభోగాలు ముందెట్టేశావు. అందుకనే ఉపవాస ప్రార్థనకు రావడం లేదు. నీవు ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండలేకపోతున్నావు. ఉపవాస రోజు కూడా చేపలు తోముతారు కొంతమంది బయటుండి. ఉపవాస ప్రార్థనప్పుడు కూడా విశ్వాసం ఇంట్లో నుండి బిర్యానీ స్మెల్ వచ్చేది. ఎవర్రా బాబు వండేస్తున్నాడని చూసి పక్కనున్న విశ్వాసే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. వీడి దరిద్ర స్మెల్కి మనకు ఆకలేసేద్ది, లేనిపోయిన బాధ. ఉపవాస ప్రార్థన రోజు బిర్యానీ వండుతావా? తలకెళ్ళినోడా? మామూలు రోజులప్పుడు తిన్నావు కదా ఇంతంత ముక్కలేసుకుని. ఉపవాస ప్రార్థన రోజు కూడా నీకు అంత అవసరం వచ్చేసిందా? ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత తినొచ్చు కదా, ఇంతంత ముక్కలు తింటావు, లేకపోతే ఇంత ముక్కలు తింటావో. సుఖభోగాలు అన్నమాట, సుఖభోగాలు. వారి కడుపే వారి దేవుడు. అమ్మా, ప్రతి విశ్వాసి ఉపవాస ప్రార్థనలతో నలిగిపోవాలి. నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకున్నప్పుడే దేవుని యొక్క కనికరమును నీ పైన నువ్వు చూడగలవు. ఉపవాస ప్రార్థన కోడికల ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా నీ యొక్క పనులను, శరీర సుఖభోగాలను విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధానములో పగలనక రాత్రనక నువ్వు నలిగిపోయినప్పుడు దేవుని యొక్క అభిషేకమును నువ్వు పొందుకొనగలవు. ఆ యొక్క అభిషేకము దేవుని యొక్క సన్నిధానమునకు, దేవుని యొక్క రాజ్యమునకు నేను నడిపించేది. అయ్యేమీ చెయ్యో. గ్రూప్ ప్రార్థన పెడతారు సోమవారమో మంగళవారమో, ఒక గంట వెళ్ళి నువ్వు ప్రార్థన చేయలేవు. ఒక గంట వెళ్ళి నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ. ఆ గ్రూపులలో బాధపడితే, అయ్యగారు మేము ఎంత చెప్పినా రావడం లేదండి, ఏం చేయాలండి? నీ సుఖభోగాలు నీ యొద్ద నుండి దేవుడు తీసేస్తాడు. జాగ్రత్త. దేన్ని చూసుకుని దేవుని వెనకాల పెడుతున్నావో, దేవుడు అదే చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను దాన్ని నీ యొద్ద నుండి తీసివేయక మునుపే వాటిని నీ యొద్ద నుంచి నీవే పగలగొట్టి తీసే. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేన్ని ముందు పెట్టావు? దేన్ని ముందు పెట్టావు? సుఖభోగాలను పెట్టావా? ఈరోజు ఆ ప్రతిమ పగిలిపోవాలి దేవుని సన్నిధానంలో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక త్వరగా 11వ అధ్యాయము 25వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలిపించుకోవడం కంటే ఒప్పుకొనలేదు.
ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోయేటువంటి ఆ బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. అమ్మా, మోషేకి ఎదర గొప్ప ఆశీర్వాదం ఉంది. ఏంటంటే ఐగుప్తు దేశంలో రాజుగారి యొక్క మనవడు. హల్లెలూయా. ఆ యొక్క సుఖభోగాలను, ఆ డబ్బును, ఆ పేరును, ఆ ప్రఖ్యాతిని, ఆ హోదాను ఎవడో మనవడు, ఎవడో రాణిగారు కుమారుడు అనిపించుకోవడం కంటే తన ప్రజలతో శ్రమనందుట మేలనుకున్నాడంట. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ బహుమానం కొరకు ఈ దృష్టంతా కూడా దేవుని యొక్క బహుమానం మీదే పెట్టాడు కానీ వెనుకున్నటువంటి సుఖభోగాల మీద పెట్టలేదంట. హల్లెలూయా. మోషేటంతటి వాడే దేవుని యొక్క సన్నిధానంలో ఒళ్ళొంచి ఉపవాసం ఉండి కష్టపడడానికి ఇష్టపడినప్పుడు ఏ యోగ్యత లేనటువంటి మనము ఎంత దీనులమై దేని సన్నిధానంలో వణికిపోవాలమ్మా. నీ సుఖభోగాలే ఈరోజు నీ యొక్క స్థితికి కారణం. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, వాటిని బట్టి నిన్ను దూరమైపోమని కాదు, ఇంకా దేవునికి మనము దగ్గర అయిపోవాలి. హల్లెలూయా. కనుక నీ సుఖభోగాలు బట్టి దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావా? ఈరోజు దేవుడు ఉండవలసినటువంటి స్థానంలో నీ సుఖభోగాలు ఉన్నాయేమో, వాటన్నిటినీ కూడా నువ్వు పగలగొట్టి తీసి పక్కనెట్టమని దేవుడు చెప్పలేదు అమ్మా. దేవుడు ఏమన్నాడు? పగలగొట్టాలి. ఎందుకు పనికిరాని తుత్తినీలుగా నువ్వు చేసి ఆ స్థానంలో నీ దేవుడైన యేసయ్యను నువ్వు పెట్టాలి. హల్లెలూయా. రెండవదిగా చూడండి, రెండవది ఏమిటంటే, రెండో కారణం ఏమిటంటే ది గాడ్ ఆఫ్ పొజిషన్స్. అనగా చూడండి, మత్తయి సువార్త 6:24. హోదా. మన జీవితంలో పొజిషన్స్ అంటే హోదాలు. హోదాను ప్రేమించేటువంటి వారు ఉంటారు. దేవుడి కంటే వారు హోదానే ఎక్కువ. ఆ చదువమ్మా. ఎవడును ఇద్దరు యజమానులను దాసుడుగా ఉండలేడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా మీరు దేవునికిని సిరికి అంటే ధనమునకు దాసులుగా మీరు నుండలేరు. అమ్మా, కొంతమంది హోదా అంటే డబ్బే వారి యొక్క ప్రథమ స్థానం. డబ్బే వారి ప్రథమ స్థానం. దేవుడి కంటే డబ్బుకే ఎక్కువ విలువనిచ్చేవారు మీలో లేరా? మీలో లేరా? ఉన్నారా? దేవుడి కంటే డబ్బుకే ఎక్కువ విలువనిచ్చేటువంటి వారు. ఎవడో వస్తాడు ఆదివారమే, ఇప్పుడు ఎలక్షన్లు కాబట్టి ఇప్పుడు తిరుగుతారు రోడ్లంట, ప్రతి ఊరికి రోడ్డు అంటే తిరుగుతూ ఉంటారు రాజకీయ నాయకులు. ఆ రక్షణ పొందలేదు కాబట్టి ఆదివారం కూడా పెట్టేస్తాడు. ఆదివారం అయితే అందరూ సెలవుగా ఉంటారు కాబట్టి ఎక్కువ మంది వచ్చేస్తారని చెప్పి ఆదివారాలు పెడుతూ ఉంటారు ఈ తంతంతా. కానీ విశ్వాసులమైనటువంటి మనం ఏం చేయాలి? విశ్వాసులమైనటువంటి మనము, నువ్వు దేనికి మొదటి స్థానాన్ని ఇస్తున్నావు? ఆడిచ్చే డబ్బులకి. అంతే. ఈడు ఎండలో పడుగాపులు కాసేస్తాడు, ఆ జెండా ఒకటి పట్టుకుని ఎండలో చెమటలు కాచుకుంటూ, ఆ పక్కన ఎవడో కింద మీద పడిపోయిన వాటర్ ప్యాకెట్లు ఇస్తే అదంతా నోట్లో పిండేసుకుని, ఎందుకు వచ్చిన కర్మరా బాబు నీకు అదే? నువ్వు ఎంత చెమటలు కాచుకుని రోడ్డు అంతా నీ ప్యాంటుతో తుడిసేసి ఆ జెండాలు అట్టుకుని ఇలా ఇలా ఎగిరిపోయినా నీకు ఊడిపోయేది ఏమి కూడా ఉండదా? ఆడాన్ని నీకేమైనా చేస్తాడా? ఎన్ని ప్రభుత్వాలు వెళ్ళిపోయినా ఎవడన్నా మనకి ఏమైనా చేసాడా? చేయడు. ఏముండదు. శివరాఖరికి నిరాశ నిస్పృహలు తప్ప ఏమీ ఉండదు. నేను వెళ్ళిపోతాడు ఆదివారం ప్రార్థన ఎగ్గొట్టేసి, లేదా ఉపవాస ప్రార్థన లేకొట్టేసి, అంతే. జెండా పట్టుకుని ఎండలో వానలో పడుగాపులు కాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆడు వెళ్ళిపోతే వీడికి 2,000 పడేసి వీడికి ఇంకా ఏదో ఫోటో ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వీడు పెద్ద సంకలు గుద్దేసిన పెద్ద ఫోజెట్ వేసుకుని. అంటే నీ పేరు కొరకు, పరపతి కొరకు, ధనము కొరకు దేవుని నువ్వు వెనకాల స్థానంలో పెట్టి వాటన్నిటిని, ఇహలోక సంబంధమైన వాటిని నువ్వు ముందు పెట్టేస్తూ ఉన్నావు. ఆ 2,000 కంటే గొప్పదైనటువంటి దేవుని యొక్క సన్నిధానమును ఈడేం చేస్తాడంటే వదిలిపెట్టేస్తాడు. నీ కుటుంబాన్ని బలపరిచేటువంటి వారు ఎవరు?
నీ కుటుంబాన్ని, నీ సంతానమును అభివృద్ధిలోనికి నడిపించేది ఎవరు అంటే రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ నాయకుడు కాదు. ఏ రాజకీయ నాయకుడు నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని అభివృద్ధిలోనికి నడిపించలేడు, ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో నడిపించలేడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానమును ఆశీర్వదించేటువంటి వాడు ఎవరంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా. అలాంటి దేవుని నువ్వు పక్కన పెట్టేసి దేవుడు అంటున్నాడు, నువ్వు నా సన్నిధిలో నువ్వు ఉండు, నీ తరతరములు నేను ఆశీర్వదిస్తానంటే ఆ ఒక్కరోజు 2000 కొరకు పారిపోతున్నావు. నీ అంత పనికిమాలినోడు ఎవడన్నా ఉంటాడా? ఉండడా? స్త్రీలు కూడా తక్కువ లేరు. ఈ మధ్యన స్త్రీలకు కూడా మొత్తం బాబోయ్ వీళ్ళకి ఇంకా ఆసక్తి పెరిగిపోయింది. ఇదివరకు రాజకీయాలు ఓన్లీ పురుషుల మధ్యనే ఉండే, ఇప్పుడు స్త్రీలు బయలుదేరిపోయారు. ఆటోలు కట్టించేసుకుని, ఆటోల మీద అటో జెండా ఇటో జెండా కట్టేసుకుని అంతే ఇలా అందరూ ఏళ్ళు వేసుకుని వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి ఏళ్ళు ఎవడ నేర్పించాడో తెలియదు కానీ ఏళ్ళు వేసేస్తున్నారు. ఏమండా ఆ సమయంలో భర్త చూడాలి, ఆటోలో నుంచి లాగేసి పడేసి కొడతాడు. ఈ విమానం మోతే అడిచి 2000 పట్టుకోవడం వచ్చేయడం. దేవుని మందిరాన్ని ఎగ్గొట్టేశా. ఎంత చీప్ అయిపోయావా నువ్వు? 2000 కోసం ఎవడో వెనకాల పరిగెట్టంత చీప్ అయిపోయావా? నీ స్టాండర్డ్ అదేనా? అంత చీపా నువ్వు? అంత చీపా? దేవుడు నిన్ను ఏ స్థానంలో పెట్టాడమ్మా? నిన్ను ఏ స్థానంలో పెట్టాడు? ఒక పందిని కడిగి సింహాసనం మీద కూర్చోబెడితేనంట యజమాని అలా ఎలనిచ్చి అది మళ్ళీ సింహాసనం నుంచి దూకేసి పరిగెట్టుకుని వెళ్ళి బురదలో పొర్లిందంట. అలా ఉంది మన పరిస్థితి. దేవుడు నిన్ను నన్ను కూడా తీసుకువెళ్ళి సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి, ఒక దేవుడు మానవుడి కొరకు రక్తము చిందించి ప్రాణమర్పించడం అంటే ఎంత విలువైనటువంటి వాడు నీవు. 2000 కోసం అంత చీపికి దిగజారిపోయావా? ఎంత దౌర్భాగ్యమైన స్థితి. కొద్దిగైనా ఆలోచన బుర్ర ఏమైనా ఉందా అమ్మా? 10 కొబ్బరికాయలు అమ్ముకుంటూ వస్తే 2000 అమ్ముకోలేవా? నీ ఇంటి దగ్గర ఉన్న చెట్టుకి 10 కొబ్బరికాయలు తీసుకొచ్చి అమ్ముకో 2000. కనుక దేవుడు మనల్ని విలువ కలిగినటువంటి వారుగా చేశాడు. కనుక ఆ విలువలో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ఆ విలువ నీకు నాకు వస్తుందంటే దేవుణ్ణి మనం మొదటి స్థానంలో పెట్టినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన యొక్క ధనభోగములు అన్నిటినీ కూడా ఎదరపెట్టి దేవుని వెనక్కి పెట్టేటువంటి వారుగా మనం ఉండకూడదు. ఇప్పుడు మూడవ పాయింట్ మనం చూద్దాం. చూడండి, వ్యక్తిగత విలువలే వారి దేవుడు. వ్యక్తిగత విలువలు. కొంతమంది వ్యక్తిగత విలువలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వ్యక్తిగత విలువలు అంటే చూడండి, రోమియోలకు రాసినటువంటి పత్రిక రోమా 1:25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగయుగములకు ఆయనే స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు అట్టివారు అంటే ఎవరు అనేటువంటి ఆ యొక్క ప్రశ్నకు జవాబు మనకు కావాలి అంటే 18వ వచనానికి మనకు వెళ్తే చూడగలం. అక్కడ దుర్నీతి చేత ఆ సత్యమును అడ్డగించు మనుషులంట. అమ్మ ఎవరల్లో చెప్పాలి అందరూ కూడా. వ్యక్తిగత విలువలు అంటే ప్రతి దాంట్లో వారే గొప్పోళ్ళు అయిపోవాలని కనపడేటువంటి వారు. అమ్మ ఇలాంటి వాళ్ళు ఉన్నారా? చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ప్రతి దాంట్లో నేనే గొప్పగా కనపడాలంటే వీడు గొప్పతనం కొరకు వీడు ఎన్ని అన్యాయాలైనా చేసేస్తారు, ఎన్ని అక్రమాలైనా చేసేస్తారు, ఎంతమందినైనా బాధ పెట్టేస్తారు, ఎంతమందినైనా పక్కకు దోసేస్తారు. అంటే వీడు గొప్పగా కనపడాలి, అందరిలో గొప్పోడైపోవాలి, అయ్యగారి ముందు గొప్పోడైపోవాలి,
లోకంలో గొప్పోడైపోవాలి, అందరి ముందు పెద్ద గొప్ప వ్యక్తిగా కనపడాలి. కొంతమందిని మనం చూస్తామండి, కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, అప్పటి వరకు కనపడరు, కానీ సడన్గా ఎలా వస్తారో తెలియదు. వచ్చేసి మొత్తం హడావిడి చేసేసి అంత ఆళ్ళే చక్కబెట్టినట్టు, అంత ఆళ్ళే ఏదో పెద్ద ఉద్ధరింగ్ చేసినట్టు కలరింగిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కనబడతారా? కనబడతారు చాలామంది. అప్పటి వరకు ఉండరు అక్కడ, అసలు ఆడికి దీనికి అసలు ఏం సంబంధం ఉండదు. కానీ మధ్యలో వచ్చేసి హడావిడి చేసేసి ఏదో పెద్ద ఆడికి గొప్పోడు అన్నట్టుగా, అంటే ఆ గొప్పతనం కోసం ఊరట పడిపోతారు. ఆ గొప్పతనం ఎప్పుడైతే వాడికి అక్కడ లభించట్లేదని తెలిసిందో వెంటనే అక్కడి నుండి ఎవరికి తెలియకుండా మెల్లగా జారిపోయి వెళ్ళిపోతారు. జాగ్రత్తగా గమనించాలి అమ్మా. ఇలాంటి వాళ్ళు కూడా దేవుని కంటే వారి గొప్పతనాన్ని, అంటే వ్యక్తిగత విలువలకు ఎక్కువ ప్రాధాన్యత, అంటే వ్యక్తిగత విలువలే వారు దేవుడు. దాని ముందు దేవుడు వద్దు, ఒక క్రమం, ఒక పద్ధతి వద్దు, దైవ సేవకుడు వద్దు, సంఘ పెద్దలు వద్దు, గ్రూప్ లీడర్ వద్దు, ఎవడొద్దు. ఒక భక్తి, ఒక క్రమము ఏమి కూడా వద్దు. ఇంకంతే గుడ్డెత్తి చేలు పన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. వారి బిహేవియర్, వారి యొక్క తత్వం అలా ఉండిపోతూ ఉండదు. వ్యక్తిగత విలువలు అంటే ఆడున్న చోట ఆడు గొప్ప వచ్చేయాలి, అందరాన్ని పొగిడేయాలి, అందరాన్ని గొప్ప చేసేయాలి. అయ్యి బాబు ఈడు అంతటోడు లేడండి, అయ్యి బాబోయ్ ఈడంటే ఆయనే కనుక లేకపోతే బాబోయ్, ఈ మాట కావాలి వాళ్ళకి. దానికోసం ఇంకంతే దేవుణ్ణి పట్టించుకోరు, ఒక ప్రార్థనని పట్టించుకోరు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఒకవేళ పాస్టర్ గారు రావడం లేట్ అయిందనుకో, పాస్టర్ గారు రావడానికి ఏదో ప్రార్థనలో ఉంటారో, లేకపోతే ఎక్కడి నుండి వస్తారో, లేకపోతే ఏదో మీటింగ్ నుండి అలసిపోయి వస్తారో, ఏం అవసరం లేదు. పాస్టర్ గారు రావడం లేట్ అయితే ఆ పక్కన ఉన్నారా, మీరు ప్రార్థన చేసేయండి, ఆయన వచ్చిన తర్వాత చూసుకుందా చేసేయండి. ఇదా అంటే ఆడు గొప్పతనాన్ని చూపించేస్తాడు. మన విశ్వాసులు ఎంత గుడ్డితనములు ఉంటారంటే అమ్మ, ఎప్పుడు ఇంతలా వెర్రితనంగా ఎప్పుడు ఉండద్దు. కొంత ఆలోచన జ్ఞానం. ఎవడు చేసే పని ఆడు చేయాలి, గాడిది చేసే పని గాడిది చేయాలి, గుర్రం చేసే పని ఏనుగు చేసే పని ఏనుగు చేయాలి. ఆడు లోకంలో ఎంత గొప్పడైనా అయి ఉండొచ్చు, ఒక దైవికమైనటువంటి కార్యక్రమం వచ్చేసరికి దేవుని సేవకుడు అక్కడ ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అడ్డమైన ప్రతి ఒక్కడు ఏదో చెప్పిందల్లా చేసేకండి. మీరంత బుద్ధిహీనులైనటువంటి విశ్వాసుల, ఎప్పటి నుండి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న విశ్వాసులండి మీరు. ఎప్పటి నుండి దేవుని యొక్క పరిచర్యలో, సంఘములో, ఒక క్రమంలో, ఒక పద్ధతిలో వెళుతున్నవారు. ఎవడో వచ్చి ఏదో చెప్పినంత మాత్రాన్న మీరు లొంగిపోయేటువంటి వారుగా మీరు ఉండకూడదు. ఆడు గొప్పతనం కోసం ఏదైనా చేస్తాడు. దేవుణ్ణి పక్కన పెట్టేస్తాడు, క్రమాన్ని పక్కన పెట్టేస్తాడు, అందరినీ చులకన చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. వాడు కుయుక్తుల్లో మీరు పడిపోవద్దు. వాడితో పాటు మీరు కూడా దేవుని యొక్క నామమును అవమానించేటువంటి వారుగా మీరు ఉంటారు. ఎందుకంటే వాడి దేవుడి కంటే, ఒక క్రమము, ఒక సంఘము నియమాల కంటే వాడికి ఏది ఎక్కువ అంటే వ్యక్తిగతమైనటువంటి గొప్పతనాలే వాడి దేవుడు. అలాంటి వాడి దృష్టి ఎప్పుడూ కూడా నీ పైన, నీ కుటుంబం పైన, సంఘములో కూడా ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త పడండి అలాంటి వాళ్ళ వల్ల. ఎంత ఫోన్ చేసినా ఇక రావడం లేదు, అందుకని మనం కానిచ్చేద్దాం. జాగ్రత్త. గొర్రెల మందలోనికి గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ళంటి వారు ప్రవేశిస్తూ ఉంటారు. సంఘము పాడైపోవడానికి, సంఘ విశ్వాసుల హృదయాలు గలిబిలి పడ్డానికి, మంచిగా ఉన్నటువంటి నీ ఆత్మీయము, ఆ యొక్క ఆత్మీయపు నేలను స్పాయిల్ చేయడానికి, పిచ్చి మొక్కలు వేయడానికి కొంతమంది బయలుదేరుతూ ఉంటారు. వారి వ్యక్తిగత గొప్పతనాలే వారి దేవుడు, ఇంక ఏది కూడా పట్టించుకోరు. అలాంటి వారితో జాగ్రత్తగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీవా స్థానంలో ఉన్నావా,
నేను ఆ స్థానంలో ఉన్నానా? ఈరోజు ఆ ప్రతిమను మనం పగలగొట్టేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కొంతమంది ఇంకో కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? వారి ఆలోచనలే వారి దేవుడు. అంటే వారు ఏం చెప్తే అదే జరగాలి. అమ్మా, వాళ్ళు ఏం చెప్తే అదే జరగాలి. వారి ఆలోచనలే వారి దేవుడు. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలకు మనం ఏకీపించలేదనుకో చర్చికి రావడం మానేస్తాడు. ఇది అక్కడ వచ్చింది అంటే అది చెప్పింది ఆడ ఆలోచన అక్కడ చెల్లిపోవాలి. ఇంక వాక్యానుసారంగా ఉందా? అయ్యగారు 4 రకాలుగా ఆలోచించి చెప్తారు ఏంటి, లేకపోతే కమిటీలో ఈ విధంగా చేస్తే రాకపోతే ఏం అవసరం లేదు. లేక ఒక గృహం నిర్మాణం చేసుకున్న, ఒక వివాహ కార్యక్రమం అయినా, ఒక శుభకార్యమైనా, లేక ఒక ఇంకా ఏదైనా సరే ఆత్మీయంగా దైవ సేవకుల్ని సంప్రదించి ఒక ఆత్మీయంగా చేద్దామనేటువంటి ఆలోచన ఉండదు. ఇంకా ఆలోచన ఎలా వస్తే అలా దూసుకుంటూ వెళ్ళిపోతారు. అన్యుల్లో నుంచి రక్షణ పొందిన వారిని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రతి చిన్నది అయ్యగారు ఇలా చేయొచ్చండి, మరి ఎలా చేస్తే బాగుంటుందని ప్రతీదీ కూడా అడిగి మరి వాక్యానుసారంగా చేసుకుంటూ వెళ్తున్నారు ప్రస్తుత రోజుల్లో. కానీ ముందు నుంచి రక్షణ పొందిన విశ్వాసులు ఉన్నారు చూసావా, కొమ్ములు వచ్చేసాయి. ఎవరిని అడగాలి? మనకు తెలియదేంటి? ఏం తెలుసు? నీ మొహం తెలుసు నీకు? మనకు తెలియదేంటి? ఇంక సేవకుడిని అడగవలసింది లేకపోతే తెలుసుకోవలసింది ఏమున్నది? ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆకులు కట్టేస్తారు, పువ్వులు కట్టేస్తారు, పసుపు రాసేస్తారు, అవి రాసేస్తారు, ఈ రాసేస్తారు. అడిగితే ఏవేవో కారణాలు చెప్తారు. అమ్మా, దేవుని కంటే దేనిని మొదటి స్థానంలో పెడుతున్నావు? నీ ఆలోచనలు పెడుతున్నావా? నీ వ్యక్తిగత గొప్పతనాన్ని పెడుతున్నావా? నీ ధనమును పెడుతున్నావా? నీ సుఖభోగాలను పెడుతున్నావా? దేన్ని దేవుని కంటే ముందుగా పెడుతున్నావు? అది విగ్రహారాధనతో సమానం. దేవుడు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు. అవన్నీ పెట్టుకొని దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, దేవుడు అంటే నాకు ప్రాణం, దేవుని కొరకు ప్రాణాలు ఇస్తాను, ఈ మాటలన్నీ కూడా నేను నమ్ముతానేమో కానీ దేవుడు నమ్మను. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అమ్మా, దేవుడు ఇంతలా చెప్తున్నాడు, దేవుడేమన్నా స్వార్థపరుడు అంటారా? దేవుడేమన్నా స్వార్థపరుడు అంటారా? ఇప్పుడు మనము రెండో పాయింట్ చూద్దాం. చూడండి త్వరగా. గాడ్స్ రీజన్, దేవుని కారణమును ఇప్పుడు మనం చూడబోతున్నాం. రెండో పాయింట్ ఏమిటంటే దేవుని యొక్క కారణం. నిర్గమకాండము 20వ అధ్యాయం 2వ వచనం. ఆ 2వ వచనంలో దేవుడు అంటున్నాడు, నీ దేవుడనైనా యెహోవాను నేను దాసుల గృహము నుండి నేను నిన్ను విడిపించాను. నీ దాసుల గృహమైనటువంటి ఐగుప్తు నుంచి విడిపించినటువంటి దేవుడును నేనే. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దేవుడు, అమ్మా ఒకసారి అందరూ కూడా పైకి చూడండి. దేవుడు, నేను తప్ప నీ జీవితంలో ఎవ్వరూ ఉండకూడదు, నేనే ముందు స్థానంలో ఉండాలి. నీ కుటుంబం ఉండడానికి వీల్లేదు, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య ఉండడానికి వీల్లేదు, నీ ధనం ఉండడానికి వీల్లేదు, ఏది ఉండడానికి వీల్లేదు. నీ మొదటి స్థానంలో నేను మాత్రమే ఉండాలి అని దేవుడు చెప్పడానికి ఆయన స్వార్థపరుడేమి కూడా కాదు. ఇక్కడ 2 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజల కొరకు చూసి, రెండవదిగా మన సంగతికి మనం వద్దాం. మొదటిగా ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు పైనే ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. అప్పటి వరకు ఎంతోమంది ఆ వారిలో ఎవరైనా బలవంతుడు ఎవరైనా పుట్టారనుకో, ఈడి తీసుకెళ్ళిపోతే ఈడి వల్ల అయిపోద్ది, ఆడి వల్ల అయిపోద్ది అని అధికారులను నమ్మేటువంటి వారు, లేకపోతే గొప్పవారిని నమ్మేటువంటి వారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దేవతా దేవుళ్ళని ఆరాధన చేసి మేము బయటకు వెళ్ళిపోవాలి, మమ్మల్ని ఏదోలకు బయటకు తోసేయని ఐగుప్తులో ఉన్నటువంటి దేవతా దేవుల్ని వారు మొక్కుకునేటువంటి వారు ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. చివరాఖరికి కొన్ని సంవత్సరాల తర్వాత వారికి వెలిగినటువంటి బలువు ఏమిటంటే, వారు అనుకున్నారు, రే మన పితరులు ఒక దేవుణ్ణి ఆరాధించేవారు కదా, ఆయన పేరు యెహోవా సంథింగ్ ఏదో ఉండేది, ఆయనకన్నా మనం ప్రార్థన చేద్దాం, ఆయనన్నా మనకి సహాయం చేస్తాడేమో అని కొన్ని సంవత్సరాల తరువాత దేవునికి వారు మొరపెట్టడం ప్రారంభించారు. అంటే ఎలా మొరపెట్టాలో తెలియదు. వారు మా పితరులు దేవుడా మమ్మల్ని విడిపించవా అని వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా, దేవునికి మొరపెడుతూ ఉండగా, దేవుడు
ఆ యొక్క ఐగుప్తు దేశం యొక్క బానిసత్వము నుండి మోషేను ఎన్నుకొని వారందరినీ కూడా బయటికి నడిపించాడు. హల్లెలూయా. ఎవ్వడో చేయలేనిటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని దేవునికి ప్రార్థించినటువంటి కొన్ని సంవత్సరాల్లో ఒక వ్యక్తి ద్వారా దేవుడు వారందరినీ కూడా బయటికి నడిపించాడు. ఒకే ఒక్క వ్యక్తి ద్వారా ఇంచుమించు 6 లక్షలకు పైచలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు దేశం నుండి చిన్నల నుండి పెద్దల వరకు, స్త్రీల నుండి పురుషుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నడిపించాడు. అంత మాత్రమే కాదు, వీరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో చాలా దేశాలు తగిలేవి. ఆ దేశాల గుండా వెళ్ళినప్పుడు వారు యుద్ధాలకు వచ్చేవారు. దేశాల గుండా నడిచి వెళ్తే యుద్ధానికి ఎందుకు వస్తారండి అని మీరు అనుకోవచ్చు. నేను ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు నువ్వు నీ కుటుంబం ఒక బండి మీదో ఒక కారు మీదో లేకపోతే నడుచుకుంటాను వెళ్తున్నారనుకో, ఎవడని నిన్ను ఆపుతాడా? ఆపడం. అదే ఇప్పుడు మన సంఘంలో ఒక 500 మంది ఉన్నాం. నేను ఎదురు నుంచొని మీ 500 మందిని లేకపోతే 100 మందిని వెనకాల వేసుకుని నేను ఊరంటే నడుచుకుంటూ వెళ్తున్నాను అనుకో, ఒకడు వదిలేసినా రెండో ఊరిలో ఒకడు ఆపుతాడు. ఎవ్వడొకడు ఆపుతాడు. ఒకవేళ నువ్వు మెయిన్ రోడ్ అంటే నడుచుకుంటూ వెళ్తున్నావు అనుకో, ఈ గుమ్మలూరు పరిసర ప్రాంతాల్లో మనం బాగానే సాగిపోయినా పాలకొల్లు, భీమవరం పరిసర ప్రాంతాలకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఎవడొకడు మనల్ని ఆపుతాడు. ఎందుకనంటే ఏ పోలీసోడో లేకపోతే ఎవడొకడో నాయకుడో ఎవరొకరు ఆపుతారు. ఎంతమంది జనం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏ విధ్వంసం రేపడానికి వెళ్ళిపోతున్నారు, ఏం చేయడానికని ఎంతమంది నడుచుకుంటే ఏకంగా 500 మంది 100 మంది పొలోమంటూ వెళ్ళిపోతున్నారు. చాలా దూరం నుంచి వస్తూ ఉన్నారని ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలలో కలవలం రేగడం సహజం, అంతే కదా, అవునా? అలాగే ఇశ్రాయేల్ ప్రజలు 100 మంది 200 మంది కాదు, 6 లక్షలకు పైనే ఉన్నారంట. 6 లక్షలకు పైనే 6 లక్షల మంది ఎక్కడి నుండో ఎడారిలో నుండి వచ్చి ఒక దేశం గుండా ప్రయాణం చేసి వెళ్తుంటే ఎవడన్నా ఊరుకుంటాడా? ఊరుగాడు. అవతల దేశముడు అనుకునేవాడు వీళ్ళ మనల్ని ఆక్రమించడానికి వచ్చేస్తున్నారని వారందరూ కూడా యుద్ధం చేసేవారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల సంగతికి వద్దాం. వీరికి యుద్ధాలు వచ్చా అంటే యుద్ధాలు చేత కాదు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి బానిసత్వ బ్రతుకులే. ఆ పేడ పిసుక్కోవడమో, మట్టి పిసుక్కోవడమో, ఆ రాళ్ళు మొయ్యడమో, ఆ స్తంభాలు గట్టిగా లాగి నిలబెట్టడమో, ఇలాంటి పాలేరు పనులన్నీ కూడా చేస్తూ ఉండేటువంటి వారు. ఇప్పుడు కూలి పని చేసుకునే ఎవరినైనా తీసుకువెళ్ళి మిలిటరీలో కూర్చోబెడితే గనకాల్చడం వచ్చా? అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ బానిసత్వ బ్రతుకులో నుండి బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు అవతల దేశం వాడు శత్రుమూక యుద్ధానికి వస్తుంటే వారిని ఎదుర్కొనేటువంటి అంటే మోటగా దెబ్బగా పరిగెట్టుకుంటూ ధైర్యంగా వెళ్ళిపోతారేమో, కానీ విజయం పొందడం అంత సాధ్యమైనటువంటి విషయం కాదు. అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు వారికి జయమును అనుగ్రహించి ఎవ్వడు కూడా చచ్చిపోకుండా అందరిని కూడా విడిపించి అనేక దేశాలు దాటుకుంటూ ఎంతో ఎడారి ప్రయాణాన్ని దాటుకుంటూ ఎండనక వాననక వారిని కాచి కాపాడుతూ కానాను దేశానికి నడిపించాడు. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి ముందెట్టాలా వెనగట్టాలా చెప్పనమ్మా? అందుకనే దేవుడు అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇప్పుడు మన సంగతికి వద్దాం. మనము ఎంతో పాప శాపాలతో నలిగిపోయి ఉన్నాం. మనల్ని విడిపించేవాడు ఎవడూ లేడు. ఆ చెట్టుకు పొట్టగా దానికి దీనికి మొక్కడం తప్ప మనకి ఏది కూడా సరిగ్గా తెలియలేదు. మన బాధల నుండి మన కష్టాల నుండి విడిపించేవారు ఎవరూ లేరు. మన పరిస్థితిని మన అలవాట్లను మార్చేవారు ఎవరు కూడా లేరు, ఎవ్వరూ లేరు. అటువంటి సమయంలో నరకపు అంచులలోనికి వెళ్ళిపోతున్నటువంటి మన బ్రతుకులను దేవాతి దేవుడే స్వయంగా ఈ లోకానికి ఆయన వచ్చాడంట మన కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. అదే అధ్యాయంలో 14వ వచనానికి మనం వచ్చేసరికి ఆ 14వ వచనములో అక్కడే అంటాడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసించెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఆ వాక్యమే అనగా ఆ దేవుడే
కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించడానికి వచ్చాడు. అంటే దేవాతి దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నీచులమైనటువంటి మన కొరకు ఈ లోకానికి ఆయన వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏ విధంగా వచ్చాడో తెలుసా? కటిక పేదవాడిగా వచ్చాడంట. ఉన్నవాడికి నొప్పి అంటే ఏంటో తెలీదు, కానీ పేదవాడికి అన్ని నొప్పులు తెలుసు. అవునా? అప్పుడు పేదవాడికి మామూలు పేదవాడు కాదు, మన అందరం కూడా పేదవారమే. అవునా? కానీ కటిక పేదవాడంట. ఎంత కటిక పేదవాడంటే ఆ మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఏమని ఉంటుందంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేకపోయాను. నువ్వు తలవాల్చడానికి నీకు ఎంత స్థలం ఉందయ్యా? ఎంత స్థలం ఉంది? మీ ఇల్లు ఎన్ని సెంట్లు ఉంటుంది? 3 సెంట్లు. మీ ఇల్లు ఎన్ని సెంట్లు ఉంటుందమ్మా? 3 సెంట్లు. మీ ఇల్లు ఎన్ని సెంట్లు ఉంటుందండి? మనం తలవాల్చడానికి ఎన్ని సెంట్లు ఉందమ్మా? 3 సెంట్లు. కొంతమంది 4 సెంట్లు ఉంటుంది, కొంతమందికి 5 సెంట్లు ఉంటుంది, కొంతమందికి 2 స్టేర్లు ఉంటుంది. అమ్మా 2 స్టేర్లు ఉంటుంది కొంతమందికి. దేనికి? తలవాల్చుటకు, నివసించడానికి తలవాల్చు. కానీ దేవునికి కనీసం తలవాల్చుటకు గజము స్థలం కూడా లేదంట. ఎండకి ఎండి వానగా తడిచి ఆయన రాత్రంతయు ఆ కొండల పైనను ఆ యొక్క ఒలీవల తోటల్లోనూ ప్రార్థన చేసుకుంటూ అక్కడే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటూ ఆయన జీవితాన్ని మొత్తం ఆ విధంగా గడిపేశాడమ్మా. ఎంత దీనమైనటువంటి పరిస్థితి. ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకు. కటిక పేదరికం అంటే అది, కటిక పేదరికం. ఇప్పుడు రోడ్డు అంటా పోయేటువంటి వాడిని, నిరాశ్రయులు చూసి మనం ఎంతలాగా జాలిపడుతూ ఉంటామో, దేవుడు కూడా తలవాల్చుటకు సరైనటువంటి స్థలము లేనిటువంటి వాడిగా ఈ లోకముల కటిక పేదరికములో ఆయన తన జీవితాన్ని కొనసాగించడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకని యేసయ్యకు నా పరిస్థితులు ఆయనకి క్షుణ్ణంగా అర్థమవుతూ ఉంటాయి. హల్లెలూయా. కనుక ఆయన ఈ లోకానికి వచ్చాడు, కటిక పేదవాడిగా వచ్చాడు. ఎందుకని వచ్చాడంటే మనల్ని రక్షించుట కొరకు వచ్చాడు. హల్లెలూయా. రెఫరెన్స్లన్నీ చెప్పడానికి మనకు సమయం లేదు కనుక నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. కనుక మనల్ని రక్షించడానికి ఈ లోకమునకు వచ్చి మన కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, నడివీధిలో దిగంబరిగా నడవబడ్డాడు, ఆ శిలువ మ్రానుపై వేలాడాడు, చనిపోయి మరలా తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాప బానిసత్వము నుండి మనం విడిపించాడు. మన పూర్వీకుల నుండి ఎవరో విడిపించలేనిటువంటి గొప్ప త్యాగమును ఆయన ఒక మార్గము ద్వారా మనకు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఉద్ధరించలేనిటువంటి ఈ ప్రపంచమును 2024 సంవత్సరాల క్రితం యేసయ్య ఉద్ధరించాడు వచ్చి. హల్లెలూయా. అందుకని పాపములు క్షమించేటువంటి దేవుడు, పాపి కొరకు మరణించినటువంటి దేవుడు, పరిశుద్ధత కలిగి జీవించినటువంటి దేవుడు ఎక్కడైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా అంటే యేసయ్య తప్ప ఇంకెవ్వరు కూడా లేరు. హల్లెలూయా. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీ మొదటి స్థానంలో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య నిన్ను అలా అడగడంలో స్వార్థపూరితమైన ఆలోచన ఏదైనా ఉందా? లేదు. దేవుడు స్వార్థపరుడు కాదు. నిన్ను రక్షించి, నిన్ను పైకి లేవనెత్తి, నిన్ను స్వస్థపరిచి, నీకు ఆరోగ్యం ఇచ్చి, ఇంకా గొప్ప భాగ్యమైనటువంటి పరలోకాన్ని ఇస్తాను, నన్ను నీ ముందు స్థానంలో పెట్టి నువ్వు నడువు, నీ బాగోగుల కొరకు, నీ మంచి కొరకు నేను చెప్తున్నానంటే, ఈరోజు దేవుణ్ణి ఈ లోకం ఏ విధంగా ముద్రేసిందో తెలుసా? స్వార్థపరుడు, అన్యాయస్తుడు, దుర్మార్గుడు, గొడవలు పెట్టేవాడు అని చెప్తూ ఉన్నారు. యేసయ్య అన్నిటికంటే కుటుంబము కంటే ముందు స్థానంలో నన్ను పెట్టమని యేసయ్య ఎందుకు అడిగాడో తెలుసా? మనల్ని ఆశీర్వదించేటువంటి వాడు, మన తరతరములను దీవించేటువంటి వాడు, మనల్ని బలపరిచేటువంటి వాడు, ఒక్క వాగ్దానముతో అబ్రహామును కోకొరలుగా ఏ విధంగా చేశాడో, విశ్వాసులకి తండ్రిగా ఏ విధంగా చేశాడో, ఒక్క వాగ్దానముతో
మన తరతరములు మన కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అలాంటి ఆయన్ని ముందు స్థానం ఇవ్వడం తప్పు కాదు. ఆయనకి మన ముందు స్థానాన్ని ఇవ్వాలి. మిగతావన్నీ కూడా వెనకాలే. నువ్వు ఏ పని చేసుకుంటావో, ఎంత డబ్బు సంపాదిస్తావో, ఎంత సుఖపడతావో, లేకపోతే ఏం చేస్తావో అంతా కూడా తర్వాత. ముందు స్థానం మాత్రం యేసయ్యకు నువ్వు ఇచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన జీవితాల్లో ఉండాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకుండరాదు. నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. కనుక ఇప్పుడు మూడవ పాయింట్ ఏమిటంటే మనిషి యొక్క స్పందన. ఇప్పటి వరకు 3 పాయింట్స్లో మనం చూసాం. మొట్టమొదటి పాయింట్ ఏమిటి? దేవుని యొక్క ఆవశ్యకత, ద రిక్వైర్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆవశ్యకతను మనం చూసాం. రెండవదిగా దేవుడు అలా చెప్పడానికి కారణం ఏమిటో, ద రీజన్, గాడ్స్ రీజన్ అనగా దేవుని యొక్క కారణం కొరకు మనం చూసాం. ఇప్పుడు మూడవదిగా మానవుని యొక్క లేక మనిషి యొక్క స్పందన కొరకు మనం చూడబోతున్నాం. మనిషి యొక్క స్పందన రెండు. ఏమిటో తెలుసా? దేవుని కంటే ముందు ఈ లోకాన్ని పెట్టి దేవునికి వ్యతిరేకిగా నువ్వు మారి నరకంలోనికి వెళ్ళిపోతావా? రెండవది, దేవుని మొదటి స్థానంలో పెట్టి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావా? రెండు నీ ముందే పెట్టాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఒక్క వాక్యాన్ని నేను చదివించి నేను ముగించి వేస్తాను. ఒక్కసారి మనం చదువుదాం. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టితో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టినటువంటి పని నిలిచిన ఎడల వాడు జీతమును పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడును గాని అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టు రక్షించబడను. హల్లెలూయా. అమ్మా, వాక్యములో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఇప్పటి వరకు దేవుడు ముందు స్థానంలో ఉండాలని నీతో మాట్లాడి ఉన్నాడు. ఎందుకని ఆయన ముందు స్థానంలో ఉండాలో, నీ కుటుంబము కంటే, నీ పేరు ప్రఖ్యాతుల కంటే, ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పవారి కంటే, నీకున్నటువంటి ధనము కంటే, నీకున్నటువంటి సుఖభోగాల కంటే, నీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యముగా, ప్రాథమికముగా, ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే, లేక దేవుడు మాత్రమే ఉండాలి అని ఆయన ఎందుకు అంతలా చెప్పారు అంటే, ఆయన మనల్ని రక్షించినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని పాపము నుండి విడిపించిన దేవుడై ఉన్నాడు. రోగముల నుండి స్వస్థపరిచిన దేవుడై ఉన్నాడు. పరలోకమునకు మార్గమును చూపించినటువంటి దేవుడై ఉన్నాడు. మన కొరకు కడమట్టుకు తన రక్తమును కాచినటువంటి దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఆఖరిగా ఆ దేవాతి దేవుడు అడుగుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ స్పందన ఏమిటి? వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ ఆఫ్టర్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యమును వినిన తరువాత నీ యొక్క స్పందన ఏమిటి? నీ యొక్క స్పందన ఏమిటి? ఎంత వాక్యం వినను దేవుని కంటే ఈ లోకమును ముందు పెట్టి నరకమునకు పోతావా? లేక అన్ని విషయాల కంటే దేవుని ముందు పెట్టి ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటావా? ఇప్పటికీ 2 మార్గములు దేవుడిని ముందే పెట్టాడు. ఈ రోజు నువ్వు గ్రహించవలసినటువంటి విషయం, ఈ వాక్యము ద్వారా దేవుడు అంటున్నాడు, ఒకడు వెలగల రాళ్ళుతోనూ, కొయ్యకాలుతోనూ, ఇంకా కర్రతోనూ, గడ్డితోనూ, వెండితోనూ, బంగారముతోనూ ఆ యొక్క గృహాన్ని నిర్మించవచ్చు. కానీ ఒకానొక రోజు రాబోతుంది. ఆ రోజు దేవుడు ఈ యొక్క చెప్పేటువంటి కహాని మాటలతో తీర్పు తీర్చడం కాకుండా అగ్ని ద్వారా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ అగ్నిలో నీ గృహము, నీ భక్తి గృహము కాలిపోతే, విశ్వాసం అనబడేటువంటి నీ ఇల్లు కాలిపోతే,
నువ్వు నష్టపోతావు, అనగా నరకాగ్నిలో వేయబడతావు. నీ ఇల్లు కాలిపోకుండా ఉండాలి అంటే స్థిరమైనటువంటి పునాది మీద అది కట్టబడాలి. ఆ స్థిరమైనటువంటి పునాది ఎవరంటే అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుని ఎప్పుడైతే అన్ని విషయాల్లోని ముందు పెడతావో, అన్ని ఆయన వాక్య ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో, భక్తి శ్రద్ధలతో ఆయనను మాత్రమే ఎప్పుడైతే నువ్వు పూజించి ఆరాధిస్తావో, నువ్వు లాభాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. అనగా పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటావు. త్వరలో ఈ లోకమంతా అంతమైపోతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డ. ఈ లోకములో అందరూ గొప్పగా ఏవేవో చూపిస్తూ ఉన్నారు, కానీ ఎన్నో గుడులు గోపురాలు కడుతూ ఉన్నారు, కానీ ఎంతో మాది గొప్ప అంటే మాది గొప్ప అని చంకలు గుద్దుకుంటున్నారు. కానీ ఒకరోజు రాబోతూ ఉంది, ఆ రోజు దేవుడు అగ్ని ద్వారా సమాధానం చెప్పబోతున్నాడు. ఆ అగ్ని ఈ లోకం పైన కుమ్మరించబడినప్పుడు, ఆకాశము నుండి వర్షము వలె అగ్ని కుమ్మరించబడినప్పుడు ఈ లోకములో ఏది కూడా ఉండదు, ఏది ఉండదు. అప్పుడు నీవు నేను విశ్వసించినటువంటి భక్తి అగ్నిలో కాలిపోకుండా ఈ లోకానికి సమాధానం చెబుతుంది. దేవుడు అంటూ ఉన్నాడు, నన్ను ముందు పెడతావా? నేను తప్ప వేరొక దేవుడు నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. వేరొకరికి నువ్వు సాగిలిపడి నమస్కారం పెట్టడానికి వీల్లేదు. దేవుడంటే దేవుడే, అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అయ్యా, నీ జీవితంలో దేవుడు చెప్పినటువంటి మొదటి ఆజ్ఞను నెరవేరుస్తున్నావా? మొదటి ఆజ్ఞలోనే తప్పిపోయావా? యేసయ్య తప్ప మిగతా అన్ని నీ బతుకులో ముందే ఉన్నాయి, అన్ని ముందే ఉన్నాయి, కానీ దేవుడు ఎక్కడో వెనకాల ఉన్నాడు. నీ పనులన్నీ అయిపోయిన తరువాత, నీవన్నీ అయిపోయిన తరువాత ఆఖరిగా దేవుడికి ముష్టి పడేసినట్టు పడేస్తున్నావు నీ సమయాన్ని. అడుక్కునేవాడికి వేసినట్టు వేస్తున్నావు నీ సమయాన్ని. అగ్నితో దేవుడు పరీక్షించే రోజు అతి త్వరలో రాబోతూ ఉంది. నీ సమయం ఆ రోజును ఇవ్వాలన్నా ఇవ్వలేవు, కాలిపోతావు. జాగ్రత్త. మొదటి స్థానము దేవుడు కావాలి. ఆయన ఫస్ట్ ప్లేస్ని కోరుకుంటూ ఉన్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఇచ్చేటువంటి ప్లేస్ని కాదు, అది దేవుడు అంగీకరించాడు. మొదటి ఆజ్ఞలో నువ్వు తప్పిపోతున్నావా? అందుకనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. ఈరోజు ప్రార్థన ద్వారా దేవుని అడుగు, అయ్యా నీ జీవితంలో ఏది మొదటి స్థానంలో ఉందో నీకు తెలుసు, నాకు చెప్పవసరం లేదు. నీ బ్రతుకులో ఏది మొదటి స్థానంలో ఉందో నీకు తెలుసు. అది దేవుని సన్నిధానమును ఒప్పుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో విడిచిపెట్టినట్లయితే నిత్యము దేవునితో ఉండేటువంటి లాభకరమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అటువంటి బ్రతుకును జీవితం దేవుణ్ణి ముందు స్థానంలో పెట్టేటువంటి ఆ యొక్క అనుభవంలోనికి, భక్తి విశ్వాసంలోనికి దేవుడు నిన్ను నన్ను మన సంఘమును నడిపించి ఆయన నిత్య రాజ్యము కొరకు మనల్ని ప్రోత్సహించి నిలబెట్టి బలపరచునుగాక. ఆమేన్.